నేర్పించిన విధానాన్ని పంచుకోవటం ఎంతైనా మంచిది. ఎందుకంటే దేవుని కార్యాలు మనము తెలియజేయాల. దేవుడు మన జీవితంలో చేసిన కార్యం ఇతరులకు తెలియపరచాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మనకు రోగం బాగైంది. ఎవరైనా అలాంటి రోగం ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం మనము? నాకు పలానా డాక్టర్ బాగా చూసినాడు, ఆయన దగ్గరికి పోతే ఇది బాగవుతాయని చెప్తాం. మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేలును తెలియపరచాలి. యెహోవా నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచున్నావని 92 కీర్తనలు. దేవుని మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మన కార్యాలు చేసిన తర్వాత దేవుని గురించి చెప్పకపోతే దేవుని దృష్టిలో మనం ఏమైపోతాము? ఒక రకంగా చెప్పాలంటే అబద్ధికులు అయిపోతాం. ఏమైపోతాము? అబద్ధికులే కదా. ప్రభా ఇది చేయి అది చేయన్నావు, దేవుడు చేసినాడు. ఇప్పుడు హన్నా ఉంది. మీరు మామూలుగా ఈ యొక్క మందిరానికి వస్తున్నప్పుడు మీరు అనుకుంటారు చాలాసార్లు, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు అని. దేవుణ్ణి నమ్ముకోవడమే కష్టాలు పొందేకి. ప్రభు ఏం చెప్పినాడంటే తన శిష్యులతో, చదవండి, యోహాను సువార్త 16:33 ఏం చెప్పినాడు ప్రభు? నన్ను నమ్ముకుంటే మీకు శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, అన్నీ బాగుంటాయి అని చెప్పినాడా? లోకంలో మీకు ఏముంటుందంట? శ్రమ. ఇప్పుడు బంగారం తయారు చేసేది ఎట్లా చేస్తారు? డైరెక్ట్ బంగారు భూమిలో తవ్వితే ఇంత గడ్డలు వస్తాయి అనుకుంటున్నారా మీరు? బంగారు కానీ వెండి కానీ రాగి కానీ మట్టిలో ఉంటుంది. అది ఆ మట్టిని తీసుకొని కొలిమిలో వేసి కాల్చి దాంట్లో ఉన్నటువంటి మట్టిని అంతా తీసేసే కొద్దీ దాదాపు 7 సార్లు దాన్ని ఆ మలినాన్ని తీసేస్తారు. అంటే మట్టిలో కలిగిన బంగారాన్ని వెలుపులు తీయడానికి 7 సార్లు కొలిమిలో వేసి కాల్చిన తర్వాత బంగారం కానీ వెండి కానీ తీసుకొస్తే దానికి విలువ ఉంటుంది. మట్టిలోనే ఉంటే దానికి విలువ ఉండదు. కాబట్టి దేవుని పిల్లలకి ఎవరు దేవుని ఆనుకొని జీవిస్తారంటే శ్రమలు వచ్చే వాళ్ళే. తర్వాత అన్ని పరిస్థితుల్లో తక్కువ ఉండి ఇబ్బందుల్లో ఉండేవాళ్ళే ప్రభు మీద ఆధారపడతారు. ఉదాహరణకి హన్నా ఉంది బైబిల్లో. తన చెల్లెలకి పిల్లలు అయినారు కానీ అక్కకి పిల్లలు హన్నాకు కాలేదు. కానీ ఆమె కూడా ఎన్నో మాట్లాడుతూ వచ్చినా కూడా ఆమె మానకుండా ఏం చేసింది? దేవుని మందిరాన్ని వదిలిపెట్టకుండా వచ్చి ప్రార్థన చేసింది. చివరికి ఎంత వచ్చింది? నా కుమారుని ఇస్తే నీకు ఇస్తా. మనకు కూడా బాధలు ఎక్కువైనప్పుడే ప్రభా నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తాను. మా ఇంట్లో మీటింగ్ పెట్టించుకుంటాము, అంతేనా? మనం వాళ్ళకి ఇళ్ళకి లేవు కదా. మనకేంది ప్రభా నాకు అది వస్తే ఫ్యాన్ తెచ్చిస్తాను, ట్యూబ్లైట్ వేపిస్తాను, పేరు రాసి మొక్కుబడి చేసుకునేది కాదు కదా. మన క్రమం వేరు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో నువ్వు కుడి చేతికి ఇస్తే కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు. అంటే నువ్వు ఎక్కువ ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఇచ్చింది ఎవరికి తెలియకూడదు. అది మర్మం. కాబట్టి మీరు శ్రమ పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మీరు ప్రభులో సంతోషించినప్పుడు అవి తొలగిపోతాయి. ఎట్లా అని మీరు అనొచ్చు. అన్నా కూడా బాధపడింది. ఒక సమయంలో దేవుడు ఏం చేసినాడు? ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన ఇంట్లో నెమ్మది లేదని మందిరానికి పోతే ఏలి కూడా ఏమన్నాడు? అమ్మ తాగి వచ్చి ఏం ప్రార్థన చేస్తుండవా, వదులుతున్నావు అన్నాడు కదా. కాబట్టి అయినా కూడా ఆమె ఓర్చుకొని నా ఏలినవాడ, అది కాదు నా ఏలినవాడ అని ఎప్పుడైతే చేస్తూ వచ్చిందో అప్పుడు ఆమె దేవునితో అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి దీవెన పొందుతూ వచ్చింది, మేలు పొందుతూ వచ్చింది. మనం కూడా కష్టాల్లో బాధల్లో ఉంటేనే దేవుని మందిరం కానీ వస్తాము. తర్వాత దేవుని ప్రేమిస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే బాధలు వస్తేనే చేస్తాం. ఒకవేళ బాగా అన్నీ ఇచ్చినాడు అనుకో, దేవుని వాక్యంలోనే ఉంది అది, దేవుని మరిచిపోయిరే అనేది. సమృద్ధిగా ఉన్నప్పుడు ఎట్లుంటే ఏం చేయాల్సిన పని ఉండదు. కావాల్సిన డబ్బులు ఉంటాయి, విషయాలు ఉంటాయి, పోతుంటాం, తెచ్చుకుంటుంటాం. ఇది కావాలంటే ఇట్లా చేతి ఈ సేకు కోసం ఇట్లా వస్తే ఇది చేతి ఏం అవసరం, ఇంకెవరి గురించి అడగల అనేది. బాధలు ఉన్నప్పుడే. అందుకే దావీదు ఏమన్నట్టు నేను శ్రమనందినట్టు నాకు మేలు. ఎందుకు శ్రమ కలగక మునుపు నేనేమి త్రోవ విడిచితినట్టు. దేవుని శ్రమలు రాకపోతే మన దేవుని తొలగిపోతాం. అందుకే ప్రభు శిష్యులతో ఇంకో మాట, నా శ్రమలో నిలుచున్న వారు మీరే.
కాబట్టి అగ్నిగుండం అంటే శ్రమలు కానీ రాలేదు, మనకేం ఖడ్గాలు తీసుకొని నరకలేదు. దేవుని కొరకు కాదు, అది మన కొరకు పడే శ్రమలు అంతే అవి. ఇది అందరికీ ఉంటాయి, మాకే ఉండాయని మీరు అనుకోవచ్చు. ఏమంటే బయటికి ఒక నవ్వు వచ్చిండనను హృదయంలో ప్రతి ఒక్కరికి నువ్వు పొద్దున్న లేచి కారు వేసుకొని ఉద్యోగం చేసేసి కంపెనీకి పోయినాను, కానీ రాత్రి నిద్ర పట్టదు. ఏంటికి తెలుసా? ఒక్కరోజుకి ఎంతమంది కంపెనీ వర్కర్స్ జీతాలు ఇవ్వాలా, ఫ్యాక్టరీ బంద్ అయితే ఏం చేయాలా, ఎంత బ్లాక్ అయిపోతుంది, తెచ్చుకొని మెటీరియల్ అంతా నిలబడిపోతే, లోడ్ కాకపోతే, అన్లోడ్ కాకపోతే కోట్ల మీద నష్టం వాళ్ళకి. ట్రైన్ 2 నిమిషాలు లేట్ అయితే ఎన్ని కోట్ల నష్టం తెలుసా? దానికి అందరికీ సంబంధించిన కరెక్ట్ దానికి ఖచ్చితంగా రాయాల. ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా కూడా ట్రైన్ సంజాయిషి రాసుకోవాలి, డ్రైవర్స్ కానీ వారికి ఉన్న దాని సంబంధంగా రాయాలి. అనవసరంగా ఏది చేయకూడదు. అంటే కారణం అంటే కొన్ని కోట్లు నష్టం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నమ్ముకున్నప్పుడు మన కష్టాలు రావు అనుకోవడం అనేది బుద్ధిహీనమైన ఆలోచన, తెలివిలేని ఆలోచన. కాబట్టి దేవుని నమ్ముకున్నామంటే కష్టాలు వస్తాయి, అయితే వాటిలో నుండే దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడే మనం చెప్తాం, నేను ఇట్లాంటి బాధలో ఉంటిని. మనం కూడా చెప్తాం కదా, అసలు ఏం చెప్తాము, అస్సలు పూర్తిగా ఇంకా చనిపోయినాడు అనుకుంటే హాస్పిటల్కి డాక్టర్ అట్లే బ్రతికించినాడని చెప్తాం. బాగున్నాను సూది వేసిపోతే ఏడ్చుకుంటారా? ఊరికే బాగున్నానికి వచ్చి సూది. కాబట్టి దేవుడు కూడా శ్రమ పెడితేనే దేవుని వైపు చూస్తాము, దేవుని కార్యాలు మనము. యేసేపు శ్రమ పడ్డాడు బైబిల్లో. ఎన్ని శ్రమలు! అందరికి దూరమైనాడు, గోతులు వేయబడినాడు. తర్వాత అక్కడ పోయి ఏదో జైల్లో మళ్ళీ అది ఏదో ఉందాం అనుకుంటే ఆమె ద్వారా నిందపడి, తర్వాత ఏం చేసినాడు, జైల్లో వేయబడినాడు. ఎన్ని రకాల శ్రమ పడ్డాడు. ఒకానొక సమయంలో దేవుడు యేసేపుని ఏం తీసుకొచ్చినాడంటే ఆయన నిర్దోషత్వాన్ని బయటికి. కాబట్టి దానిల గురించి వింటారు, ఇవన్నీ కూడా చెప్తున్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను కూడా, ఎందుకంటే కూడికలు నిలబడిపోకుండా బంద్ చేయకుండా జరిగిస్తామంటే, ఇక్కడ మనమందరికీ తెలుసు, అందరి కష్టాలు, బాధలు, శ్రమలు. ఇప్పుడున్న వాళ్ళకన్నా మేలు కొంచెం, తిండి, బట్టలు, సౌకర్యాలు. మేము పిల్లలు ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల విషయాలు బాధలు చెప్తే, వాళ్ళు పడిన పరిస్థితులు చూస్తే చాలా కష్టం. మీకు దాంట్లో పావులాగు లేవు. ఇప్పుడు ఏదో బట్టలు కానీ లేదంటే ఇంట్లో అది లేదు, సౌకర్యం లేకపోతే దీనికి అనుకుంటున్నారు. కానీ అయినా కూడా వాళ్ళ ప్రభుని కట్టుకోవడానికి బట్టలు సరిగ్గా ఉండవు, తినడానికి తిండి ఉండదు. ఎంత దరిద్రమైన జీవితాలంటే ఆ పాత దినాల్లో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే నేను కూడా ప్రభుని ఎరిగినప్పటి నుంచి, నాకు వాక్యం వింటప్పటి నుంచి తల్లిదండ్రులు లోబడి ఉండాలి, తల్లిదండ్రులు లోబడిన మాటను బట్టి ఎప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు అనేది నా హృదయంలో ఉండేది. నేను అన్ని పనులు చేసేవాడిని, కసుపుడిచేవాడిని, సామాన్లు దిక్కి పెట్టి మేము సాయంకాలం వస్తారు, వాళ్ళు కంకరకు పోయి గుంటకాలకి ఈడు కాదు. ఇప్పుడన్నా 11 గంటలకి ఇంటికి వస్తారు, ఖాళీ అన్నం కట్టకపోతే అది కూడా చల్లగా ఉండదు క్యారీర్, అంత పనే ఇప్పుడు. అప్పుడేం తెలుసా, రాత్రి వండి పెట్టుకొని తెల్లారుజామున పోయి ఎక్కడో అది సుంకన్మాకు తెలుసు, వాళ్ళంతా కలిసి పని చేసిన. తిమోతన్నకు కూడా తెలుసు. అంటే అట్లాంటి కష్ట దినాల్లో మళ్ళీ సాయంత్రం పొద్దు మునిగేతలకు వచ్చే లోపల అన్ని పనులు చేసి పెట్టింటాం. అంటే ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు చాలా సౌకర్యం ఉంది, కానీ అయితే దానికి తగినటువంటి జీవితం చాలా తక్కువ ఉంది. సౌకర్యం లేని దినాల్లోనే భయంతోన దేవుని మీద ఆధారపడి చేస్తూ వచ్చిన దినాలు ఉన్నాయి. దేవుడు ప్రేమించి తన నామను బట్టి మనము ఆయన సన్నిధికి రావడం దాన్ని బట్టి ఎంతోమంది వాళ్ళ కుటుంబాలు ఎన్నో మేలులు, ఎంతో సౌకర్యాలు ఉన్నాయి, ఎన్నో వస్తువులు ఏర్పడుతున్నాయి. దానికి మనము కృతజ్ఞులై ఉండాలి. కాబట్టి ఇప్పుడన్నా అన్ని సౌకర్యం ఉండే. అప్పుడైతే నల్లలు ఉండేవి తెలుసా, ఏడ నిద్రపోయి రగ్గుల్లోనూ ఉంటాయి, మనుషుల బట్టల్లోనూ ఉంటాయి, గోడల్లో ఉంటాయి. ఎన్ని చంపుతామో తెలియదు కానీ అన్నీ ఉంటాయి నల్లలు. మీరు చూడలేదు అసలు. కొంతమందికి అప్పట్లో బట్టల్లో కూడా పెయింట్లు పడేవి, చీరిపోతులు అనేవాళ్ళు. అట్లాంటి సౌకర్యం ఇప్పుడు ఉన్నట్లు స్నానాలు చేసుకునే దానికి కూడా అనుకూలం. ఎందుకంటే ఆడో ఎత్తుకొచ్చుకొని పోసుకోవాలి. ఎవరు పోస్తారు? తల్లిదండ్రులు. అప్పుడు మేమైతే వాళ్ళు పోయారు కాబట్టి పోయేది ఆడ ఏదో ఎంటే చెరువులోనా లేదంటే ఆడ ఈదలాడొచ్చేది అంతే. ఇంకా అంటే ఎందుకు చెప్తున్నానంటే, శ్రమ లేకుండా క్రైస్తవ జీవితము లేదు. పాట పాడతాం ఏమని, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. నువ్వు శ్రమ పొందుతూ ఉన్నావు అంటే దేవుని ఏర్పాట్లో ఉన్నావు అని అర్థం. వాళ్ళకే యేసు ప్రభునే శిలువకు అప్పగించినారు, శ్రమ పడలేదు ఆయన.
కారణం ఏంటంటే 53లో మనం చదివిన మాట ప్రకారము చదవండి. ఆ మాట చూస్తే యెషయా గ్రంథము 53లో 8 నుంచి చదువుతాను చూడండి. అన్యాయపు తీర్పు పొందినవాడు అతడు కొనుకోబడను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమి చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఈ దేవుని యొక్క సేవలో కూడా చాలామంది ఎన్నో శ్రమలు గుండా వెళ్ళారు. అన్నం లేక, వస్త్రాలు లేక దేవుని సేవ చేసి. ఇటీవల కాలంలో ఆయన సంసోన్ అన్న ఒక ఫోటో పెట్టినాడు. ఏం ఆ ఫోటో అంటే, మన కాన్వకేషన్ 92లో జరిగినప్పుడు ఇక్కడ 3 పేర్లు పెట్టినారు. వాళ్ళు ఆయన కూతురు పేరు కూడా పెట్టినారు. మెర్సీ పేరు, ఆ రోజు వాళ్ళ కూతురు పేరు పెట్టినారు అనమాట. ఆయన తన కూతురిది ఫోటో కొట్టి ఆ ముందర కట్టు ఉండేది, పూర్వం ఈ చర్చి ముందర. ఆ కట్టు మీద స్టేజ్ మీద టేబుల్, సరిగ్గా సౌకర్యం లేదు, గడ్డి ఉంది, ఆ పాత ఇల్లు పడిపోయినవి అవన్నీ బాగా కనపడుతున్నాయి ఫోటోలో. అగస్టిన్ అంకుల్ పేరు పెడుతున్నాడు. అది చూసినప్పుడు నాకు అది 92లో జరిగిన విషయాన్ని చూసినప్పుడు అనిపించింది, ఎంత బీదరికము, ఎన్ని పరిస్థితుల మధ్యలో దేవుడు ఉన్న వాళ్ళని ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చినాడని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఉండడానికి ఇండ్లు సరిగ్గా లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి అన్నం సరిగ్గా లేదు, సమాజంలో పోయినా కూడా గౌరవం లేదు. కొన్ని విషయాలు చాలా హీనంగా ఉండేవి, మీకు తెలీదు. అంటే ఎట్లా ఉండేదంటే అప్పుడుండే ఇక్కడుండే ప్రజలు ఏదైనా జంతువు చచ్చిపోతే అక్కడ తెచ్చుకునే వాళ్ళు తినేకి. ఎందుకంటే ఇంట్లో తినేకి సరిగ్గా లేనందువలన తెచ్చుకొని తినేవాళ్ళు మన ఈ ఉండేవాళ్ళు. అంత దుస్థితి. ఇంకా కొంతమంది వేరే చోట అన్నం తెచ్చుకొని కూడా తినేవాళ్ళు, ఎక్కడన్నా ఏదన్నా అన్నం పెట్టిస్తున్నారంటే. పెళ్ళిళ్ళు జరిగితే ఊర్లో వాళ్ళు అన్నం పెడతారు రండి అంటే ఇక్కడి నుంచి గిన్నెలు తీసుకొని పోయాలి. తల్లిదండ్రులకి ఏమంటే పిల్లలు ఆకలి కొట్టారు కదా అని అంత ప్రయాసపెట్టాను. ఒకసారి నేను అనుకో, నువ్వు పనికిమాలినోడు అన్నాను మా నాయన్ని. ఆ రోజు చాలా బాధపడి అన్నాడు, నువ్వు చిన్ని పిల్లోడు పాలు తాగుతుంటే మీ అమ్మ కాలు, అది మా అమ్మ కాలు చూసినారు కదా కొంతమందికి, నారకురుపు లేచి వంగకుండా అయిపోయింది. పని చేసేవాళ్ళు, మీరు 3 పిల్లలు, నువ్వు చిన్న పాలు తాగుతున్నావు. ఆ టైంలో నేనేం చేశాను తెలుసా, గుంటకాలకు వెళ్ళి కట్లు నరికి అన్నం పెట్టించుకొని వచ్చి, ఎందుకంటే పిల్లవానికి పాలు కావాలి కదా అనే ఉద్దేశంతో కష్టపడి పెట్టినాను. అదే నేను పనికిమాలిన పని చేసింది అన్నాడు. అంటే వాళ్ళు కూడా చదువు లేకపోయినా ఎట్లా చెప్పాలో, ఎట్లా వాత పెట్టాలో అట్లా పెడుతుండేవాళ్ళు. మా వాళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు, తెలుగు ఉంటుంది, చదువు లేకపోవచ్చు కానీ తెలుగు ఉంటుంది. కాబట్టి అంటే అప్పుడు తర్వాత నేను చాలా బాధపడి తర్వాత నేను 2 కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ వచ్చిన. అయినా కూడా వాళ్ళు 2-3 రోజులు మాట్లాడలేదు. ఇల్లు కట్టే విషయానికి వచ్చినప్పుడు మీకంటే ఎక్కువ కష్టంగా మేము కూడా ఇల్లు కట్టినాం. మీరు సంవత్సరం లోపల కడితే నేను 5 ఏళ్ళు కట్టినాను ఇల్లు. ఈడ ఊరుండ్రు 5 ఏళ్ళు కట్టిన వాళ్ళు అంటే మేము ఎంత పరిస్థితుల్లో కట్టింటామో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మాకు పాత ఇండ్లు ఉండే కదా, ఏదో ఒకటి కట్టుకోవాలి కదా, మట్టి మిద్దెలు ఎందుకు లేదన్న అట్లా చేయడానికి ప్రయత్నం చేసి అట్లా కష్టపడుతూ ఇల్లు కట్టుకున్నాం. ఎట్లా అంటే మీకు నేను కూడా దాదాపు 3-4 సంవత్సరాలు కొత్త బట్టలే తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఇల్లు కట్టే దాని సందర్భంలో డబ్బులు లేవు, అప్పు వేయకూడదు అనే ఉద్దేశం కలిగి నేను తీసుకోలేదు. మరి మీకు అర్థం అవడానికి చెప్తున్నా, నేను స్కూల్లో పనిచేస్తే ఆ వచ్చిన డబ్బు నేను అప్పు కట్టేవాడిని, అప్పు కట్టుకునేవాడిని. తర్వాత మా నాయన పనిచేసి దాన్ని వచ్చేది కూడా దాన్ని కలిపి అప్పు కట్టేవాళ్ళం. మేము ఎట్లా అంటే మా అమ్మగా చేతికి అది కాములు అయిన వాళ్ళు కడతారు కదా, వాళ్ళు 50 అంత ఇచ్చిపోతారు. ఎట్లా అంటే
ఆ పూటకి పోయే పచ్చిమిరపకాయలు టమోటాలు అట్లా తీసుకొని వచ్చి దాంట్లోకి చట్నీ చేసి స్టోర్ బియ్యం వండుకొని తినాలి. నేను బాగుండి స్టోర్ వదిలిపెట్టినాను అనమాట. దేవుని వాక్యానుసారంగా ఇది వద్దని వదులుకున్నాను. ఎంతంటే అది 3 పూట్ల అదే ఉంటుంది. ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చి చాలా ఉంటాయి. అంటే కష్టాల గురించి, అంతేగాని ఈడు ఉన్నంత మాత్రం చేత అన్నీ బాగుండే అనుకోద్దండి. ఎందుకు నేను మందిరం సాధ్యమైతే మీటింగ్ ఎగురగొట్టినా అంటే ఎవరికి ఏ బాధ ఉంటుందో తెలియదు. వాక్యం ద్వారా ఆదరించాలి కదా, పోషించాలి కదా. దేవుని వాక్యం నాతో మాట్లాడు, నీకు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడి. నాకు ఎక్కి నిలబడడానికి ఓపిక లేకపోయినా, నాకు కూడా చాలా పోరాటం ఉన్నా, సమస్యలు ఉన్నా మీ అందరికంటే ఎక్కువ ఉంటాయి. అయినా కూడా ఏమీ లేనిలాక మీకు అన్నీ చెప్తుంటాం. నవ్వేటప్పుడు నవ్విస్తుంటాం, వాక్యంలో ధైర్యపరిచేటప్పుడు ధైర్యపరిపిస్తాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తుంటాం. మాకు కూడా లోపల బయట అన్ని రకాల పోరాటాలే ఉంటాయి. కానీ మీరేమనుకుంటారంటే బాధలు వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేసుకొని పోతారు, కానీ మా నిమిత్తం అసలే ప్రార్థన చేయరు. నేను ఏ రోజు కూడా మీకు నా గురించి ఈ ఫలానా ప్రార్థన చేయండి అని కూడా చెప్పలేదు. ఏ విషయంలో అట్లా నేను ఎవరి మీద ఏ విషయంలో ఆధారపడలేదు. అయినా దేవుడు ఏ విషయంలో కూడా ఇతరుల కంటే నన్ను తక్కువేం చేయలేదు. భౌతికంగా చెప్పుకోవడానికి ఏం లేకపోవచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తున్నానంటే పండుకున్నా కూర్చున్నా పరలోకం గురించి, సింహాసనం గురించి, ప్రభుత్వం ఉండే జీవితం గురించి ఆలోచిస్తాను నేను. అందుకే ఇవన్నీ నాకు ఏం కనపడు, పట్టించుకొని అంతగా ఆలోచించను. ఏదో మానుష రీతిగా ఉన్నాం కాబట్టి కొంతమంది సహవాసంలో ఉండాలి. దేవుని వాక్యము ఒకరు అంటారు, నువ్వు ఎట్లా పోతుంది, ఎట్లా ఉంటావు, ఎట్లా చేస్తావు అంటారు. ఏదో ఉండే వాళ్ళతో కొంత సమయం ఉంటాం, అది కూడా దేవుని పిల్లలు కొంచెం. మిగతా సమయం ఉన్నప్పుడు అంతా బైబిల్ చదవడమే. ఒకసారి ఎక్కువ చదివి రాత్రిపూటలు చదివి కొంచెం సైట్ పెరుగుతుంది అనమాట. అంటే చూపులో అక్షరాలు. అందుకే ఒకసారి తప్పు ఏం చదువుతానంటే అద్దాలు మార్పించుకోవాల్సి వస్తుంది సంవత్సరం పెయిన్ అయిన తర్వాత. అది నేను మొన్న ఇచ్చినాను, కానీ ఇంకా పోలేదు. ఈరోజు రేపు వీలైతే తెచ్చుకోవాలి కొత్త అద్దాలు. అంటే రాత్రిపూటలు అట్లా చదవడం వల్ల సైట్ కూడా పెరుగుతుంది కొన్నిసార్లు. పిల్లలు ఎందుకు చెప్తామంటే దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. దేవుని మందిరంలోనే మనకు సమృద్ధి. నీ మందిరం సమృద్ధి వలన వారు చూడండి 84వ కీర్తన. అందుకే కష్టాలు ఉన్న వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు, సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు. ఏంటికంటే వాళ్ళకి ఏంది ఉన్నాగా, ఏం బాధ ఉన్నాగా, వాళ్ళకి ఏంది అర్థమైనాక చెప్తారు. ఒక ఆయన చెప్పినాడు అనమాట, ఏమని, ఏముందబ్బ వాళ్ళు బజార్లో గింజలు, బావిలో నీళ్ళు, పోయి తెచ్చుకునేది, నీళ్ళు ఎత్తుకొని వండుకొని తినేది తప్ప వేరేది ఏం అంటే అన్నీ ఉన్నినివే అని అర్థం. ఆడుంటాయి గింజలు తెచ్చుకోవాలా, ఈడుంటే నీళ్ళు తెచ్చుకొని వండుకొని తినేది, వేరే బాధే లేదు వాళ్ళకి. అవును తెచ్చుకోవాలి కదా అనేది ఉండాలి కదా. అట్లా మనం, అందుకే దావీదు మహారాజు కూడా ఆ మాట అనేది, నేను శ్రమ కలగ మునుపు త్రోవ విడిచి. చూడండి 84 కీర్తనలో ఒక మాట ఉంది, 10వ వచనం. నీ ఆవరణలో ఒక దినం గడపట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం. తర్వాత 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడను. ఇంకవన్నీ దేవుని మందిరం గురించి 84 కీర్తనలో ఉంది. కాబట్టి కోరవ కుమారులు ఇవి రాశారు. కొంతమందికి చెప్పేకి రాక వాళ్ళకు కూడా దేవుడు ఎన్నో విషయాల్లో చేసిన వాటిని బట్టి పంచుకోవాలంటే ఒకవైపు భయం ఉంటుంది, ఇంకొక వైపు ఎట్లా చెప్పాలో తేలిక సతమతం అవుతుంటారు. కాబట్టి ఈత రానప్పుడు మమ్మల్ని బాయిలోకి నూకేవాళ్ళు అనమాట. ఏంటికంటే వాడు ఎట్లా కాళ్ళ చేతులు అల్లాడిస్తే తర్వాత రొంత చేస్తామని. అట్లా కొంతమందికి ఎట్లుంటుందంటే కొంత ప్రయత్నం చేయాల, అట్లా మూడీగా కూర్చోకూడదు, ఉండకూడదు. అందుకే స్కూల్లో ఏదైనా సార్ ఏం చేశారంటే ప్రతి విద్యార్థిని అడుగుతూ ఉంటాడు. కొంతమంది తెలిసిన పిల్లలే మాటలు తలకి చెయ్యెత్తుతారు, చెప్తారు వాళ్ళే కాదు, మిగతా వాళ్ళంతా మమ్మల్ని అడుక్కుంటే చాలు రాని ఇంకా లోన్ అనుకొని వెనక్కి కూర్చుంటుంటారు అనమాట. అందుకని అట్లా వాళ్ళని ఇప్పుడు అప్పట్లో ఏమైనా బాగా చదివే పిల్లలు ముందు కూర్చిపెట్టుకునే వాళ్ళు, రాని పిల్లల్ని వెనక్కి కూర్చిపెట్టాలి. ఇప్పుడేం విద్యా విధానం ఏమొచ్చిందంటే బాగా చదివే పిల్లలు వెనక్కి కూర్చోవాలా, చదువు తక్కువ వచ్చే వాళ్ళని ముందుకు. ఎందుకంటే సార్కి దగ్గర ఉండాలి, అన్నీ కనపడాలి, రాసేవి చెప్పేది, అది ఇన్స్ట్రక్షన్ చెప్తుంటారు. అప్పుడు అట్లా కాదు, ఎవరు వచ్చిన వాళ్ళు ముందు ఉంటారు, రాని వాళ్ళు అంతా వెనకుంటారు. వెనక బెంచ్లో ఉన్నారంటే లాస్ట్ బ్యాచ్ అదని, అల్లరి బ్యాచ్ అని. కాబట్టి నేను కూడా ఏదో కొన్ని చెప్పాలనుకున్నాను, టైం లేదు. సరే.
ప్రభు చిత్తం ఎట్లా అదే సందర్భాలను బట్టి మేము వాక్యంలో కొన్ని విషయాలు పంచుకుంటూ వస్తాం. మేము కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో పోరాటాల సమస్యల మధ్యలో కూడా దేవుని పని మానకుండా చేయాలని ఆశ, ఇంకా చాలా చాలా ఆశలు ఉండేవి. కానీ శత్రువు దాని విషయంలో ఆ పని నష్టపరిచాడు. నేను 20 సంవత్సరాల క్రితమే దేవుని మందిరం గొప్పగా ఉండాలి, దేవుని ప్రజలు సమృద్ధిగా దేవుని చేత నింపబడి దేవుని వాక్యం చేత నడిపించబడాలి, అనేకులు పరిచారకులు కావాలా అని ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తేనే కదా రేపు అతను సంఘంలో ఉండేదని తెలిసి కొంతమంది దైవికమైన విషయంలో పెంచడానికి కూడా కొంత దినాల నుంచే ఆలోచన కలిగి చేస్తూ వచ్చినాం. తర్వాత ఇంకా అనేకమైన పరిస్థితులు, తలాంతలు కలిగిన వాళ్ళు, పాటలు పాడేళ్ళు, వాచనాలు చెప్పేవాళ్ళు ఉండి ఒక ప్రత్యేకమైన మందిరం కట్టుకొని మన బస తీసుకొని సువార్త ప్రకటించి ఇక్కడ కూడా జీవం కలిగిన దేవుని సంఘము అని సాక్ష్యం కలిగి ఉండాలా. దాని కొరకే మన వంతులో మనం ఉండాలి. చాలాసార్లు కొంతమంది నన్ను రకరకాలుగా మాట్లాడినారంటే, అన్యులు కానీ బయటోళ్ళు కానీ, దేవుడని దేవుని మందిరం అని నిన్న గురించి ఆలోచించకుండా, లేదంటే నీ గురించి చేయకోకుండా, ఎందుకంటే నీకేం ప్రయోజనం, వాళ్ళు నీకేం చేసినారు అనే వాళ్ళు అడిగినారు. అయితే మనం చేసేది ఏమంటే, నాతో దేవుడు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24 నుంచి 26లో మోషే ఐగుప్తుదనం కంటే ఆ మాటలు మనం చూస్తూ వస్తాం. తర్వాత ఫరో కుమారుడు అనిపించట కంటే దేవుని కొరకు ఏం చేసినాడు, ఆయన శ్రమలు అనిపించినాడు. ఎందుకు అనిపించినాడంట? కలగబోవు బహుమానమందు దృష్టి ఇచ్చినాడు. నేనేమనుకున్నానంటే, నేను బతికినంత వరకే కదా నన్ను అనేది, హింసించేది. ఒక ఆయన సేవకుడు చెప్పినాడన్నా, మనం బతుకున్నంత వరకు మన సాక్ష్యం కానీ మన పని తేలిది ఎవరికి, మనం పోయిన తర్వాత తెలుసుకుంటారు, ఎవరు కూడా బ్రతుకున్నప్పుడు గ్రహించరు అన్న. కాబట్టి చేస్తూనే ఉండాలి. అట్లని నేను చాలాసార్లు రాసుకున్నాం. మీరు నవంబర్ 1లో కూడా మళ్ళా దేవుడు మాటలు ఎన్నో 2002లో 2004లో 2014లో రకరకాల దేవుడు ఆయా సందర్భాలను బట్టి వాక్యం ద్వారా పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఒక మాట మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. నాతో బాగా స్పష్టంగా దేవుడు చెప్పిన మాట ఏమంటే, మోయాబు నుండి విధవరాలుగా రూతు నయోమిని వెంబడించి యూదా బెత్లెహేముకి వస్తుంది. వచ్చినప్పుడు తన అత్తను వెంబడిస్తూ ఉంటుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, మన బంధువు ఉన్నాడు, ఆయన పొలంలోకి వెళ్ళి పరిగెరుకొని రమ్మని పంపించినప్పుడు, ఆమె పొలంలో ఉన్నప్పుడు ఆ పొలము వాళ్ళని అడుగుతాడు, ఎవరు ఈమె అంటే, ఫలానా ఆమె, ఫలానా ఇది. అప్పుడు బోయజు ఆమెతో అంటాడు 8వ వచనం 2వ అధ్యాయంలో, నా కుమారి నా మాట వినము, వేరొక పొలంలోనికి చదవండి అన్నమాట. 2:8. తొమ్మిది కూడా. కాబట్టి ఇక్కడ ఏమంటే, బోయోజుని గురించి బాధ్యత, రూతుని గురించి ఎక్కడ వెళ్ళాదు, ఈ పొలంలోనే ఉండు, నీ పని వాళ్ళు ఏది తింటే అదే తిను, వాళ్ళని వెంబడించు అంటే వాళ్ళని నడిపించు, వాళ్ళని వెంబడించాలి. కాబట్టి ఆమె ఆ మాటకు లోబడి ఆ బోయోజు పొలంలో పని చేస్తూ వచ్చింది. అదే ఆ బోయోజు ఆమెను వివాహం చేసుకుంటూ వస్తాడు. అంటే పని కత్తెగా పొలంలో పని చేస్తున్నటువంటి రూతును ఆ పొలానికి ఏమైపోయింది, ఇప్పుడు ఆమె యజమానురాలు, హక్కుదారురాలు అయిపోయింది. అంటే దేవుని ఇంట్లో మనం నమ్మకంగా పని చేసినప్పుడు ఆ బాధ్యతలు దేవుడు మనకిస్తాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెన కలగ, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి. కాబట్టి పౌలు చివరిలో తన తల నరకబడతాదని తెలిసినప్పుడు, నేను మంచి పోరాటం పోరాడితే నా పరకు కడ ముట్టించిన విశ్వాసము కాపాడుకోండి, నా కొరకు ఇంకా నీతి కిరీటము ఉంచబడింది. అంటే వాళ్ళ దృష్టి అంతా కిరీటము, పరలోకము, దేవుని రాజ్యం ఉన్నప్పుడు భూ సంబంధమైనవి ఏ ఉన్నా ఏవి లేకపోయినా, ఏమి తిన్నా ఏం తినకపోయినా, ఏ పరిస్థితులు సంభవించినా ఎట్లుంటారంటే ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. మనుషులతో చెప్పుకొని లేదంటే ఆ పరిస్థితులు పని చేయరు. మన న్యాయాధిపతి మన దేవుడే. కాబట్టి మనం ఏ సంగతినైనా ఎవరితో చెప్పుకోవాలా? ఆయన పాదాల సంయోచితమైన సహాయం నిమిత్తం, మన ప్రభువా ఈ పరిస్థితి ఇది,
ప్రభు పాదాలు సమీపించి మనం ప్రార్థన చేస్తే ప్రభు వాటన్నిటి చక్కపరుస్తాడు. ఎవరు తెలియకుండానే దేవుడు సాయం చేస్తుంటాడు, అన్ని పరిస్థితులు నడిపిస్తాడు, ఆదరిస్తాడు. నేను కూడా మనిషినే కాబట్టి మీకున్నట్లు ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, అవమానం ఉంటుంది, నింద ఉంటుంది, పోరాటం ఉంటుంది, సమస్యలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. అయినా వాటన్నిటిలో నేను కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే సాయం చేస్తూ వచ్చినాడు. నేను ఈ సంవత్సరంలో మనకు వాగ్దానం ఏమొచ్చింది? 32 ఏళ్ళలో భయపడకము, దిగులు పడకము, అతని కంటే మనకి ఎక్కువ సహాయము కలగదు. ఏమైందంటే ఈ సంవత్సరంలో అందరూ చాలామంది, కొంతమంది మందిరం ఆయా పరిస్థితులు బట్టి ఆగిపోయిన వాళ్ళు అయినారు, ఇంకో వేరే స్థలాలకు పోయే వాళ్ళు అయినారు, రకరకాల కొంతమంది ఇంకో నేరాలు కూడా మోపినారు. అంటే ఏమంటే మమ్మల్ని పట్టించుకోలేదు, చూడలేదు, చేయలేదు. ఇప్పుడు మేమేమనుకుంటామంటే దర్శించడానికి ఏదన్నా పట్టించుకో, సరే వాళ్ళ విషయం తెలిసిపోతే వాళ్ళకు మనం లోకాలుగా ఉండేవాళ్ళం కదా, కొన్ని ఇంటర్ఫియారిటీ ఉంటుంది. అంటే వాళ్ళను మనము అంతగా వాళ్ళని ఇది చేయలేకపోతాం కదా అని చెప్పేసి కొన్నిసార్లు పోం. మీరేమనుకుంటారంటే అది వేరే రకంగా భావిస్తారు. ఇట్లా అయింది ప్రభు అని కొంత నేను కూడా కలవరపడుతూ వచ్చినాం. తగ్గిపోయినారు, లేదంటే రకరకాల పరిస్థితులు మారిపోయినారు అని చెప్పేసి. అయినా ప్రభు మళ్ళీ ఆ మాట ధైర్యం వాక్యం వచ్చి ఒకరోజు ఆదివారం కూర్చొని వాగ్దానం అలాగే చూసుకుంటుంటే మనకు అతని కంటే సహాయం ఎక్కువ కలదు. కాబట్టి విశ్వాసానికి మించింది లోకమును జయించినది మన విశ్వాసమే. కాబట్టి దేవుని యందు విశ్వాసంతో పని చేయాలంతే, దేవుడే కార్యం జరిగిస్తారు. విశ్వాసం ద్వారా వారు ఏం చేసి వచ్చిన రాజ్యములను జయించిరి అని ఉంది ఎబ్రీ రాష్ట్రం. కాబట్టి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన దేవుని వాక్యం ఉంది. కాబట్టి నమ్మకం ఉంచుదాం, దేవుని పని చేస్తూ వస్తాం. తర్వాత దేవుడే అందరిని సమకూర్చి చెదిరిపోయిన ఇశ్రాయేలును, బానిసలుగా వెళ్ళిపోయిన వారిని తిరిగి దేవుడు సమకూర్చినాడట. అట్లా తిరిగి దేవుడు కార్యం చేస్తూ వచ్చినాడు. తర్వాత కొన్ని ఇండ్లు దర్శించడానికి దేవుడు అవకాశం చేసి, అందుకే మళ్ళీ అన్నను కూడా దర్శించి కొన్ని ఇండ్లు దర్శిస్తే మంచిదని చెప్తూ వచ్చినాం. మరి కొంతమంది ఇప్పుడు రాము చెప్పినట్లుగా ఏం పిలిచాలో మా ఇల్లు కొట్టముంది, ఎవరు వస్తారు రాదని అనుకుంటాను. ఎవరేమంతా ధనవంతులని కాదు, మేము ఆడ అనుకుంటారని కాదు, కానీ మేము అనుకుని ఉంటాం. వాళ్ళకి ఎందుకు భారం పెట్టాలని ఒకటి అనుకుంటే, రెండోది కొంత అనుకూలమైన విషయం కనపడదు అనమాట. అంటే మేము సడన్గా మీ ఇంట్లోకి వచ్చిన మీ ఇంటి వాతావరణం ఎట్లుందో తెలీదు. ఒకవేళ మేము భర్తే తాగి ఉన్నాడు అనుకో, ఆ టైంలో మేము వచ్చినామనుకో, వీళ్ళకి తెలిసింది కాకుండా ఆయనకు ఇంకొక ఆయనకి తెలిసాను ఒకటి. తర్వాత ఆయన ఏమన్నా మాటలంటే తర్వాత వాక్యం చెప్పిస్తే మళ్ళీ వాళ్ళతో చెప్పిస్తే వీళ్ళతో చెప్పిస్తారు కదండి, మీకు ఒక సమస్య వస్తుందని కొన్ని వివేకం కలిగి పని చేస్తుంటాను. అంతేగాని మీరంటే తక్కువ ఉండరని కాదు, వాక్యం అట్లా లేదు. మీకన్నా ఏదో దేవుడు సాయం చేసి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తూ వచ్చినాడు. ప్రభు ఏమన్నాడంటే భూమి మీద మనుషులందరికీ నివాసం ఉందంట. అయితే మనిషి కుమారుడు తలవాల్చుటకైనా ఉదయం అంతా ప్రజలకు వాక్యం చెప్పాలా, రాత్రి అయితేనే కొండకు వెళ్ళాలా. మరి ఇప్పుడు ఎవరు ధనవంతులు అందాము? మనమా? అందుకే మనము ధనవంతులు ఒకటి కొరకు ఆయన దరిద్రుడు అయినాడంటే అది క్రిస్మస్ అంటే. అంతేగాని పండుగ చేసుకుని తినేది కాదు. మనం కొరకు ఆయన పరలోకమును, దూతలను, సింహాసనాన్ని వదిలిపెట్టి భూమి మీద పొత్తిగుడ్డల్లో, పాత బట్టల్లో చుట్టుబడి వచ్చినాడు. కారణం అంటే భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం ఇవ్వడానికి. అంటే ఇష్టమైన వారంటే ఆయన నమ్మే వారికి సమాధానం. మీరు సమాధానం లేదు, నెమ్మది లేదు అనుకుంటున్నారు. మీరు ఎట్లుంటుందంటే, మనం ఏదైనా పోతుంటాం అనుకో, సడన్గా హార్న్ కొడితే భయపడతాం చూడు. మీరు ఏమైపోతున్నారంటే వచ్చే వాటికి టెన్షన్ అయిపోయి బాధలు ఎక్కువ తెచ్చుకొని మీకు కలవరం తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈరోజు సామెతలో మాటదాన్ని భయపడడం వల్ల మనిషికి ఉరువు వచ్చుననుంది. 29 చదివినారా లేదు? చదవండి. 26, 29, 25 వచనంలో భయపడటం వల్ల మనుషులకు ఉరువు వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా. కాబట్టి ఏదున్నా ఉండాలి, మనము కొట్టినా లేదంటే ఏదైనా సమస్య వచ్చినా, ఏది కొరతున్నా, ఇబ్బంది ఉన్నా ప్రార్థన చేయాలా, వాక్యం చదువుకోవాలా. మీరు చేస్తున్నారు సంతోషం, ఇంకా రెట్టింపు చేయాలా. మారుతారు వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా దేవుడు మారుస్తాడు. మార్చేది నీ వంతు కాదు, ప్రార్థన చేసేది నీ వంతు, మార్చేది దేవుని వంతు. మనం మార్చాలనుకుంటే ఈ వాటికి మొత్తం భారతదేశమే మారిపోయిండే. మనసును మార్చేది కేవలం దేవుడు ఒక్కడే. నీ పని ఏమంటే ప్రార్థన చేయట. స్కూల్కి వదిలేది మన బాధ్యత, చదువు నేర్పించేది ఉపాధ్యాయుని బాధ్యత. కాబట్టి ఒక ఆయమ్మ
మీకు ఇంతకుముందు అది చెప్పాను. భర్తతో చాలా ఇట్లాంటి మరి తాగి భయంకరంగా ఈ రకంగా బయట తిట్టి అన్ని చేసే దాంట్లో ప్రార్థన చేస్తూనే ఉందంట. ఎంత కొట్టినా ఎంత చేసినా లాస్ట్కి అట్లా చేసి దేవుడు ఆ మొర ఆలకించి ఒకనొక సమయంలో జనవరి ఇట్లా తారీఖున వచ్చినప్పుడు మందిరాన్ని తీసుకొస్తే ఆమెకు వచ్చినాడంట. ఎందుకు అనుకున్నాడంట, వెళ్దాం అందరూ పోయినారు కదా అన్నట్లు పోయినాడంట. ఈమెకు గుండెలే ఉంటావు, ఎందుకు వచ్చినాడో తండ్రి నాయనా అని వెనక చూసుకుంటుందంట. తర్వాత సేవకుడు ఆయన వాక్యం చెప్తున్నాడంట. అందరూ వాగ్దానాలు తీసుకుంటుంటే అందరూ తీసుకుంటున్నాం మనం కూడా పోదాంలే అనుకొని ఏదో డబ్బులు వేసి తీసుకున్నాడంట. అప్పటికే తాగి ఉన్నాడనమాట. తీసుకుంటే తాగిన మరి పక్కన వెళ్ళి చూస్తే ఏరే వాళ్ళకి చదువు ఏమొచ్చింది అన్నాడంట. ఆదికాండము 7వ అధ్యాయం 1 వచనం, ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు అని వచ్చిందంట. నేనైతే తాగి వచ్చి ఇంతమంది నన్నే నీతిమంతుడు దేవుడు మాట్లాడతాడా అని చెప్పేసి అడిగితే, అయ్యా అట్లా దేవుని దృష్టిలో ఉండని కొంచెం వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి పోతే నెమ్మది లేదంట. ఆ మాట దేవుడు తాకి తర్వాత ఏమైందంటే ఆయన జీవితం మార్చబడింది. అంతవరకు భార్యను కొట్టింది తిట్టిన అన్ని క్షమాపణ కోరి దేవునికి నమ్మకంగా దేవునిలో పనిచేస్తూ వచ్చిన. అంటే నీ ప్రార్థన ఎప్పుడు వృథా కాదు. నువ్వు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించు. దేవుని ఇంట్లో చేసిన ప్రార్థన కన్నీరు ఎప్పుడు వ్యర్థం కాదు. అయితే భారంతో చేస్తుండాలి. వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్నట్లయితే నీ పిల్లల పక్షంగా కుటుంబ పక్షంగా మరి దేవుడు ఆలకిస్తాడు. మా వల్ల అనేవాళ్ళు నన్ను, నువ్వు మాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, ఇలా అడుక్కొని తినని దేవుని పని చేసేది నేర్చుకునేవాళ్ళు. మేము పోయినా కూడా ఏం చేయాలి అట్లానే దేవుడు నన్నేమి చేయి ఇడిచిపెట్టలేదు, నేనేమి ఎవరింటికి పోయి తినలేదు అనుకో. కలిగిందైనా ఏదైనా తిని తృప్తి కలిగి దేవుని పనిలో ఉండే సంతోషము. ఈ లోకము మన సంవత్సరం కూడా వాక్యం చెప్పాలి, అశాశ్వత పరలోకం మనది ముఖ్యం. ఉండబో స్థలం అదే అనే దాని దృష్టిలో ఉన్నాడు. ఇది కాదు ఇంకా అది ఉండే ఇది ఉండే అది చేయాలి ఇంకా అన్నీ మామూలే. లోక అసలు మనకు తేడా ఏం లేదు. అయితే మొట్టమొదటిగా మనం తెలిసిందంటే పరలోక రాజ్యం పోవాలంటే రక్షణ పొందాలి. రక్షణ కొరకై మన భారము ప్రయాసం ఉండాల. ఏది ఉంటేనేమి ఏది పోతేనేమి, ఎంత దాచిపెడితేనేమి ఒకరోజు ఎంత ఇడిచిపెట్టిపోయి వెనక్కి తీసుకుపోతారా? లక్షల కోట్లు ఉన్నాయనుకో, ప్రభు లేకుండా చనిపోయినాడు అనుకో, ఒకటి సర్వలోకను సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొని వానికేమి అంతా ఉండి లాస్ట్కి ప్రాణం పోగొట్టి నరకానికి పోతే ఏం ప్రయోజనం? ఏమి లేకపోయినా సెంట్లు. మనం ఏం ఉండాలి? ప్రభుని కలిగి ఉండాలి. ఆ విషయం పట్టుదలతో ఉండాలి. దాని కొరకే నేను ఏం చేయాలా, నా ఇంటి వారి నిమిత్తం, మా సంఘము నిమిత్తము నాకు అప్పగించిన పనిలో మనం భారం కలిగి ఉండాలి. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని నూతనమైన సంవత్సరానికి దేవుడు ఆ రీతిగా మనం సిద్ధపరిచినట్లుగా ఒక నూతనమైన తీర్మానము ఎప్పుడు వచ్చినట్లే కదా అలవాటు కాదు, కానీ ఒక తీర్మానం ఎప్పుడు ఒక్కొక్క తీర్మానానికి ఒక్కొక్క రకంగా ఉండాలి, నేర్చుకోవాలి. ఆ రీతిగా చేస్తూ వచ్చినట్లయితే దేవుడు తప్పక న్యాయం చేస్తాడు. ఆ అన్యాయసుడైన న్యాయపతి న్యాయం చేసినప్పుడు నీకు న్యాయం చేయడా దేవుడు? దేవుడు న్యాయవంతుడు కదా, ఆ నమ్మకం నీకు ఉండాలి. నా దేవుడు న్యాయవంతుడు, ఖచ్చితంగా నాకు న్యాయం జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఖచ్చితంగా ఏ విషయమైనా సరే నీకు న్యాయం చేస్తూ వస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని అందు విశ్వాసంతో చేస్తున్నారు. ఆ రీతిగా దేవుడు మనం సిద్ధపరచున్నట్లుగా ప్రభు సహాయం చేయను కాక. రండి ప్రార్థన చేస్తాం. సంవత్సరములు జరుగు చుండాగనే సత్యదేవా, సంవత్సరములు జరుగు చుండాగనే సత్యదేవా, విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్నామిలలో
ప్రజలామయున్నామిలలో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా పరులకు ప్రియ ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధ బట్టి వందనాలు. వారి దుఃఖములో ఉన్నప్పుడే వారి విషయంలో ఆలోచించి దేవుడు అనియు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23-24 వచనం. ప్రభా, వారు శ్రమలు తాళలేక వారి హోక మొరపెట్టుట బట్టి ప్రభా, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో సెలవిచ్చావు, నేను వారి నిమిత్తం దిగివచ్చి ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం ప్రభా 4:5లో ఆనాడు హిజ్కియాను బట్టి ప్రవక్త యెషయాతో, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ కన్నీళ్ళు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అడగక మునిపే, మా తండ్రి నైనా మొరపెట్టక మునిపే మా అక్కర్లు తీర్చిదోడు అని ప్రభా, ఆనాడు సారెపేతలో విధురాల కుటుంబాన్ని పోషించే దేవుడువు. ప్రభా, ఎలీషా మా ప్రభా దినముల మధ్య పోషించే దేవుడువు, అట్లా పోషిస్తూ వచ్చావు. నిజంగా ఈ సాయంకాలపు రాత్రి వేళలో ప్రభా, నా తండ్రి వారి దుఃఖం ఎలీషా అన్నాడు, బహు వ్యాకులంతో ఆమె ఉన్నది, అది నాకు తెలియకపోయిన అన్నాడు. ఆ మాట మాకు కూడా తెలియకపోవటం బట్టి సాక్ష్య విషయాల్లో కొద్దిగా అశ్రద్ధ వహించాం, క్షమించు ప్రభా. వారి భారం, వారి దుఃఖం ధైర్యం చాలక నీ సన్నిధిలో ప్రభా, నా తండ్రి కథ లాస్ట్ వారాల్లో ప్రకటించలేకపోయారు, కానీ మళ్ళా తరుణం వారి కొరకు ఇవ్వటం బట్టి సోదరి రాము, రత్నమ్మ వారు సాక్ష్యాలు కూడా తెలియజేస్తూ వచ్చారు. పోరాటాలు, ఎన్నో దుఃఖం. అవును, పౌలు అన్నాడు, పేతురు అన్నాడు, ప్రభా నీ ప్రవర్తన ద్వారా నువ్వు నీ భర్త రక్షించుకుందువేమో, ఈ మాటను బట్టి నలుగుతున్నారు. దైవం మా సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అపస్తుల దేవుళ్ళ మధ్య గొప్ప కార్యాలు చేశావు ప్రభా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో సెలవిచ్చావు, 18, 17, 18, 19. ప్రభా, మీరు భూమి మీద వేటిని బంధించరో పరలోకంలో బంధించబడతాయి. మత్తయి సువార్త 16, 18, 19లో సెలవిచ్చావు, పాతాళలోక ద్వారాలు దాని ఎదుటి నిలవనేరవన్నావు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నా. ప్రభా, సంఘంగా ప్రార్థన చేస్తున్నా. ఈ 2019లో వారి కుటుంబాల్లో ఏ కార్యమైతే వారు చూడలేకపోతున్నారు. అపోస్తల 16:30 ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును. 33 ఆ ఇంటి వారికి వాక్యం బోధించడం బట్టి బాప్తిసం తీసుకున్నారని రాయబడుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరాలు చూడలేకపోతున్నా ప్రభా. ముందున్న దినాలను సంఘంగా ప్రభా వాటిని పొందినట్లుగా వారి కుటుంబాల పక్షాన ప్రార్థన చేస్తున్నాం. సాధ్యం ఎన్నో కుటుంబాలు దర్శించాలని ఆశించి సంవత్సరంలో నిజంగా 2 దినవృత్తాంతాలు 20:15 రాబడిన ప్రకారం, యెహోషాపాతు నువ్వు భయపడకము, వారికంటే ఎక్కువ సహాయం మనకు కలదు అని, యుద్ధం మీ పక్షాన మీ దేవుడిని హోయ చేయనని, ప్రభా మీరు ఊరికి నిల్చుని చూడరని సంవత్సరంలో మా కార్యాలు జరిపిస్తూ వచ్చా మందిరంలో.
ప్రభా, ఇంకా ముందున్న దినాల్లో కూడా నీవు నాకు అనుగ్రహించిన వారు నేను పోగొట్టుకోలేదు అని ఆయన వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు ప్రభా వారిని భద్రత కల్పిస్తూ వచ్చావు. ఏ కుటుంబాల్లో నేను మేము పోగొట్టుకుంటున్నామో వారందరినీ మీరు మాకు సమకూర్పు అనుగ్రహించండి. 1 సమూయేలు 30:19 దావీదు తిరిగి సమస్తను సంపాదించుకున్నాను. రెండవది, ఏది తక్కువ కాకుండా అతడు మరలా సంపాదించుకున్నాడు. ఆస్తిని కానీ భార్య పిల్లలు కానీ ప్రభు అందరినీ సంపాదించుకున్నాడు. మేము చాలా కుటుంబాలు పోగొట్టుకుంటున్నాం, చాలామందిని పోగొట్టుకుంటున్నాం. ప్రభా 1 సమూయేలు 30:19 సంఘపక్షాన్ని నెరవేర్చుము. ఎన్నో కుటుంబాలు ఆదరణ లేక నెమ్మది లేక బహు దుఃఖముల మధ్య నలుగుతున్న కుటుంబాలు కూడా ఈ మాట చాలదు. ప్రభా యోహాను సువార్త 6:14 ప్రభా నాయన మీరే వారికి భోజనం పెట్టుడు అన్నావు. 12:14 వర్షాలు ఆలోచించి వచ్చావు. ఎవరు అక్కరగలి ఉన్నారో, ఎవరు ఇబ్బందుల మధ్య ఉన్నారో వారిని నైనా పోషించుము. ప్రభా మేము ప్రార్థన చేయగలము తప్ప నేను వారి విషయాల్లో శ్రద్ధ కలిగిన దేవుడువు. చిన్నపిల్లారా మీద ఏమి కలదు అన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అవి నా ఎదురుకి తీసుకుని రండి. ప్రతి విషయాల్లో నీ ఎదురు తీసుకురావట, అది నీ చేతుల మీద ఆశ్రయించబడట మేము చూడాలి. సంఘంలో చాలా కష్టాలు, ఇబ్బంది, అప్పులు, నలిగిపోతున్న పరిస్థితులు, నెమ్మది లేక, పోషణ లేక, అనారోగ్య స్థితుల్లో తట్టుకోలేక ఈ పరిస్థితుల మధ్య ఎంతమంది నలుగుతున్నారో వారందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. తండ్రి యేసు కన్నీళ్ళు విడిచెను, ఆయన మూలుగను అని రాయబడుకుంటూ వచ్చింది. మా విషయాల్లో బాధపడే దేవుడు, కన్నీరు కార్చే దేవుడు. ప్రభా యావత్ బాధల్లో బాధ నొందే దేవుడు, వారితో నడిచే దేవుడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఐగుప్తుల వరకు ముందు నడిచావు, వారితో నడిచావు, వారి వెనుకన కూడా నడిచావు. అట్లు మా సంఘముల మధ్య కూడా ముందు వెనక మా పక్షాన మా కారులు జరిపించము. మా యుద్ధము యెహోవాయే అన్న మాట నిర్గమకాండము ప్రభా 14 ప్రభానతమని 13:14 ప్రకారం యుద్ధము మీరు మాత్రమే చేయండి, మీ కార్యం త్వరపెట్టుము, సాధ్యం సంఘంలో ఉన్న ప్రతి అవసరాలు తీర్చు. ఇంకా ఎంతోమంది ధైర్యం చాలక సాక్ష్యాలు పంచలేదు. ప్రభు యోహాను సువార్త 4:29-30 ప్రకారం వ్యక్తిగతంగా అయినను ప్రభువారు నా ప్రభు యొక్క కార్యాలు తెలియజేసేవారుగా నాయన మార్కు సువార్త 5:19-20 ప్రకారమైనను తెలియజేవారికి సిద్ధపరచము. అట్లా తండ్రి కప్పుడు కోరుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి అవసరం తీర్చము. ఇంతవరకు ఎంతో మేలు చేస్తూ వచ్చావు. ముందున్న దినాల్లో కూడా నీ కృపను దయచేయం. ఎవరైతే బలహీనతలు బట్టి అనారోగ్యంలో ఉన్నవారు తాకము, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయం. నీ బలమైన హస్తం, నీ కృపగల హస్తం మా పక్షాన, కుటుంబాల పక్షాన, సంఘ పక్షాన నెరవేర్చుము. ప్రభా నీ కాపుదల మాకు దయచేయం. ప్రభా నాడు అబ్రాహాముతో ఉన్న దేవుడు మాతో కూడా ఉండండి. దానియేలుతో సింహాల మధ్య ఉన్న దేవుడు, శద్రక్ మేషక్ అబేద్నెగోల మధ్య అగ్నిలో నడిచిన దేవుడు మాతో కూడా, మా అవసరాలు కూడా, మా బాధల మధ్య మీరే మాకు సాయించి అటువంటి గొప్ప చెప్పుకుంటూ ఈ సంవత్సరంలో ఏ కుటుంబాలు మేము పొందలేకపోతే వస్తున్నామో వచ్చే దినముల మధ్య వాటి పొందడానికి కూడా ద్వారా తెరవండి. ఇంకా పరిచయం అభివృద్ధి చేయడానికి, సంఘంలో బాధ్యత గల వారిని కూడా సమర్పించుకోవడానికి, సొంత కార్యముల కంటే నా వరకు నేను, మా వరకు మేము, ప్రభు కార్యం మీద ఆసక్తి. ప్రభా నీవు చెప్పింది చేశాం. ఎవరు స్వార్థ 2:5 ప్రభా ఆయన మీతో చెప్పింది చేయడి, ఆ మాట వారు చేశారు. అట్లు బాధ్యత కలిగిన వారు చేయనట్లుగా వారిని సిద్ధపరచు. ప్రభు పనిలో అప్పచెప్పిన పనిలో ముందుకు ఉండేట్లు సాయించి అట్లా నీకు అప్పచెప్పుకుంటూ ప్రభా ఏ విషయంలో సాగిలపడక ప్రార్థించిన వాటి తీర్చుస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా 31st వాచ్నెట్ సర్వీస్ కొరకు సాయలపడుచుంటున్నాం. పరిచయ నిమిత్తం పంపబడుచున్న దైవదాసులు, పరిచారకుల కొరకు సాయలపడుచుంటున్నాం.
ఈ స్థలం నుండి మీ దాసుడు సోదరుడు డానియేలు కూడా ప్రభా పరిచయ నిమిత్తం వెలుచుండగా మీ దాసుతో కూడా మీ సన్నిధి దయచేయి. వాతావరణములు అనుకూలం లేవు ప్రభా. నా తండ్రి, నా డిసెంబర్ జనవరి మాసములు బహు చలి ప్రాంతములు ప్రభా. ఎక్కడైతే మీ దాసులు ఉండవలసిందో ఆ దినముల మధ్య మీ దాసుతో కూడా మీ కాపుదల క్షేమాభివృద్ధి గురించి మంచి ఆరోగ్యం దయచేయం. అక్కడున్న వాతావరణమును ఆహార పానీయాలు మీ దాసుల పక్షాన్ని దీవించము. ప్రతి అవసరాలు గుర్తించము. మీ దాసులకు వెళ్ళటం బట్టి సంఘములో పరిచయ చేయట్లో సంఘము ఫలాభివృద్ధి పొందట్లో నాయన వచ్చటం బట్టి ఆ పరిచయలు అనేకులు ఆత్మీయ వేలు, రక్షణ, ఆనందం, పాపక్షోపణ, సంఘం కట్టబడట వీటన్నిటిలో మీ దాసుని బలపరచు వాడుకున్నాం. అట్లు మా మధ్య 31 అట్లా 1 పరిచయ నిమిత్తము నాయన తీసుకురాబడుచున్న మీ దాసుడు దైవజనుడు తండ్రి, మీ దాసు కూడా ప్రభా సిద్ధపరచు. రాదగిన స్థలముల నుండి మా కొరకు తండ్రి మీ దాసుని ప్రభా సిద్ధపరచుము తండ్రి. అతను రావటం బట్టి ఈ స్థలంలో కూడా తండ్రి మీ దాసుని బలపరిచి మంచి ఆరోగ్యం అన్ని విషయాల్లో నీ కృప దయచేయం. అతను మా వద్ద ఉన్నప్పుడు ఏ విధమైన ప్రాబ్లం, ఏ విధమైన అనారోగ్యత రాకున్నట్లుగా నీ కృప దయపు. అట్లా స్థలం వద్ద జరుగుతున్న పరిచయాలందరిపైన మీ దాసులు బలపరిచి వాడుకో ప్రార్థిస్తూ ఇంకొకసారి మీ దాసుడు సిరివిలలో సహోదరు స్టీఫెన్ అన్న చేసిన పరిచయలు కూడా బలపరచండి. ముందున్న దినాల్లో మీ దాసుని బలపరిచి వాడుకో ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యం నా ఏ తలాంతు ఏ పరిచయ నిమిత్తం మీ దాసుని తీసుకెళ్లారో ఆ పరిచర్య ఆ తలాంతు మీ దాసులు అక్కడ చేసి పరిచయం ముగించుకొని ప్రభు పనిలో తన వంతు ప్రభు ఆశీర్గా చేయనట్లు మీ దాసుని బలపరిచి వాడుకో ప్రార్థిస్తూ తగ్గించుకుంటూ ఇచ్చిన శ్రేష్టం ఉన్నదో తెలుస్తూ వెలుసుండగా మీ సన్ని నాతో మాతో ఉంచమని వాక్యంతటిపైన నికృపను కోరుకుంటూ నిబద్ధమైన ప్రార్థిస్తూ సండే స్కూల్ 1వ తారీఖు సాయంకాలం వేళలో జరుగుతున్న ఆ యొక్క ప్రోగ్రాంలో తండ్రి మీ ఆత్మ సన్నిధి తండ్రి పిల్లల మధ్య పరిచయం మధ్య నడిపించి ప్రార్థిస్తూ తగ్గించుకుంటూ ఘనతాపురాలు మీకు అర్పించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి ఈ కొద్దిన పిల్లలకు వేర్చున్నాం తండ్రి. ఆమేన్.